దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, బాగున్నారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడయా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు నా తండ్రి చక్కని మాటలు మాలో ఉండి నీ బిడ్డలకి నా ప్రభువా వివరించాలని కృప దయచేయమని మా ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పాపము కొరకు వివరాలు కొద్ది మాటలు దేవుడు మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన బట్టి వాగ్దానం బట్టి మాట్లాడుకుందాం. పాపం అంటే ఏంటన్నది వివరాలు మనం కొంచెం తెలియపరుచుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, పాపం అంటే ప్రతిదీ కూడా పాపం అనేది తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమంటే మన ధనాన్ని సంపాదించుకోవాలి, దొంగలించాలి అంటే పాపము. వ్యభిచారం చేస్తే పాపము. ప్రేమైన దేవుడి బిడ్డలారా, మరి ధనాన్ని, ఆస్తిని, అంతటిని ప్రేమించినట్లుగా మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? లేదు కదా. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈ ధనాన్ని ప్రేమించినట్లుగా దేవుణ్ణి పొందుకోలేకపోతున్నాం. దేవుణ్ణి ఎంతగానో వివరాలు దేవుని తెలుసుండి ఆ దేవుడి విశ్వాసము తెలుసుకుని మనం తప్పుడు పొందుతున్నామని దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. పాపకారమ పనులు చేస్తున్నారని దేవుడు బాధపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, పాపంలోకి వెళ్తున్నామంటే ప్రతిదీ కూడా మరి శాపమని తెలియపరుస్తున్నాడు దేవుడు. దేవుడు మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని తెలుసుకుని ప్రాపం చేస్తాం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ప్రేమైన దేవుడి బిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. పాపం అంటే ప్రతిదీ కూడా పాపమే. ధనాన్ని పోగొట్టుకోవడమా, ఆస్తులు సంపాదించడమా, ధనాన్ని దొంగలించడమా, తప్పుడు పనులు చేయటమా, దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతిదీ కూడా. కాబట్టి ప్రేమైన దేవుడి బిడ్డలారా, పాపానికి లోబడకూడదు, దొంగలించకూడదు అన్న విషయంలో మన కన్న బిడ్డలే ఉన్నారు. బాబు, నువ్వు దొంగతనం చేయొద్దన్నావు అనుకో, మన దగ్గర ఒకే డాడీ అంటాడు. మళ్ళీ వెళ్ళి ఆ పాపానికే లోబడుతూ ఉంటాడు. బాబు, దొంగలించకూడదని చెప్పిన దానికి నువ్వు చెప్పినట్లుగా చేస్తానని చెప్పి నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఆ ధనాన్ని శాపంగా మారుతుంది అలాగని మనం చెప్తున్నాం. కానీ ప్రేమైన దేవుడి బిడ్డలారా, మన చెప్పిన మాటలు విడిచిపెట్టి మన బిడ్డ దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. అటువంటి విషయంలో మన శాపంగా మారుతున్నదన్న మాటలు మీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రేమైన దేవుడి బిడ్డలారా, చేతపడే పనులు ఉన్నాయి. ఆ చేతపడే పనులు ఏం చేస్తారంటే ధనము కొరకు, అవతలోడు ధనం ఇస్తే ఆ ధనము కొరకు ఎలాంటి వారినన్నా ప్రాణాలు తెస్తారు. అది శాపము, అది శాపము. కాబట్టి ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఇష్టం లేని వారిని మనం ఏం చేస్తామంటే వారి మీద మనం ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటాం. వాళ్ళంటే ఇష్టం లేదు, వారిని ఏదో రకంగా బంధించాలి, వారిని ఏదో రకంగా నట్టపరచాలి, వారిని ఏదో రకంగా నచ్చని పనులు, మనకి ఇష్టం లేనట్టు వాళ్ళు వెతకకూడదు, ఎదుగుతుంటే చూడలేని పరిస్థితి వస్తుంది. ప్రేమైన దేవుడి బిడ్డలారా, అటువంటి ఇష్టం లేని పనులు చేయకూడదు, అది కూడా పాపమే. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఇదేంటంటే మన వాళ్ళు ధనాన్ని పోగొట్టుకుని, వాళ్ళకి నచ్చిన పోగొట్టుకుని, వాళ్ళ ఏదైతే చేయాలనుకున్నానో, నేను నిలబడాలనుకుంటున్నారో అదంతా సంపాదించిన బట్టి ఆస్తులు కట్టగదు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఒకరిని మోసగించడము, ఒకరి దగ్గర దొంగతనం చేయడము, ఒకరి దగ్గర దొంగలించడము, అబద్ధ సాక్ష్యాలు చెప్పటము, అబద్ధాల సాక్ష్యాలు చెప్పి ఆ ధనాన్ని తీసుకోవటము, అది శాపకత్వంగా మారుతుంది. నీతిమంతుడు లేడా అని అడుగుతున్నాడు దేవుడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, నీతిమంతుడు అంటే ఆయన దొంగతనం చేయకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, మోసగించకూడదు, ఒకరిని హత్య చేయకూడదు. అటువంటి ఇష్టమైన బిడ్డలు కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, అటువంటి బిడ్డలు ఈ లోకంలో ఉన్నారా? అందరూ తెలుసున్నవారే, దేవుడంటే వెరుగున్నవారే, దేవుడంటే తెలుసున్నవాడే, దేవుడంటే ఆయన తెలుసుకున్న
ఆయన ప్రేమను పొందుకున్న వాళ్ళే ఈరోజు ఈ భూలోకంలో చాలామంది ప్రేమని దేవుడి బిడ్డలారా ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు. ఆయన మన కొరకు ప్రాణాలు ఇడిచిపెట్టే రక్తాన్ని మనకిచ్చినటువంటి విలువలు ఆయన ఎంతగానో బాధపడుతున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమంటే ఎలాగుండాలో నేర్పిస్తున్నాడు. పాపం అంటే ఏంటో ఆ విషయాలు తెలుసుకోవడానికి దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పాపం అంటే ఎక్కడి నుంచో రాలేదు, మనం చేస్తున్న పనుల నుంచే పాపం వస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ పాపానికి మనం ఏంటంటే పాపానికి బాధ్యులుగా అయి ఉన్నాం. ఈ పాపానికి సంబంధించిన బిడ్డలుగా ఉన్నాం. ఈ పాపం మనం చేసుకుంటున్నాం కానీ తప్ప దేవుడు మాత్రం ఈ పాపాలు చేయమని తెలియపరచలేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చేస్తున్న ప్రతి పనులను దేవుడు ఇష్టపూర్వకంగా మనం నడిచినట్లయితే, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నట్లయితే, దేవుడు అంటే తెలుసుకున్న తర్వాత ఎలా ఉండవాలో మనలో నేర్పించిన వంటి తండ్రి ఉండగా ఆ నేర్పించిన వంటి పనులు పెట్టి మనం నడుస్తుంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, అటువంటి వాళ్ళు కావాలని ఆయన ఇష్టపడుతున్నారని ఈ హృదయపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ కొద్ది మాటలు మీకు అర్థమయ్యలేదు అనుకుంటున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవ, మహాన్నతుడువు, సర్వశక్తిమంతుడయ్యా, నీకు వందనాలు. పాపాలంటే ఏంటో తెలుసుకోవటానికి మీరు చూపించినందుకు నీకు వందనాలు తండ్రి. నా ప్రభ, పాపంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నందుకు, మీరు తెలియపరిచినందుకు నీకు వందనాలు. నా తండ్రి, ఎవరన్నా ఇంకా తెలుసుకోలేనట్టు ఉంటే నా ప్రభా దీవించండి, ఆదరించండి, కృప చూపించండి. అలాగే తండ్రి నా ప్రభ, ప్రార్థనలో నా ప్రభ అభిషేకంతో కుమరించినట్టు బిడ్డలు, ఏ బిడ్డలైతే వాయిస్ ద్వారాగా వింటున్నారో, ఏ బిడ్డలైతే లైవ్ ద్వారాగా వింటున్నారో, ఏ బిడ్డలైతే ఈ మాటలు ఆలకించి ఉన్నారో వారి హృదయాలు నాటిపడాలని నేను మాట్లాడుతున్నాను తండ్రి. మీకు వందనాలు. నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఉండగా మాకు భయం లేదని. అవును తండ్రి, మరి తండ్రి, పాపం అంటే ప్రతిదీ కూడా నువ్వంటే తెలిసి ఉండే మీ పాపాలు చేస్తున్నాము తండ్రి. ఈ తండ్రి నా ప్రభు బిడ్డలు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ధనానికి పాపము, వ్యభిచారానికి పాపం, దొంగలించడం పాపం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం పాపము, ఇటువంటి మాటలన్నీ మాకు నేర్పించినందుకు నా తండ్రి నీకే వందనాలు. సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి, నాయన లైవ్ ద్వారాగా వింటున్న ప్రతి బిడ్డలు కూడా నా ప్రభా, వింటున్న బిడ్డలు నా తండ్రి వారి హృదయాలు మార్చుకుని మారు మనసు తెలుసుకుని ప్రభా, నా తండ్రి నీ వైపు తిరిగి నీ వంటి తెలుసుకుని కృప దైశ్యమని ప్రార్థన ఆలకించి ప్రతిఫల దైశ్యకరని ప్రభునేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.